దేవుని నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునితో ప్రతిదినం అందరూ బాగున్నారా? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, ఘనతకు ముందు వినయము నడుచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాశనముకు ముందు గర్వము నడుచునంట, మరి ఘనతకు ముందు వినయము నడుచును. మరి నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు? మరి గర్వంతో నడుచుకుంటున్నావా, వినయమతో నడుచుకుంటున్నావా? చూడండి, ఇక్కడ 2 దినవృత్తాంతములు 33వ అధ్యాయం 1:11లో మనష్షే అనే ఒక అద్భుతమైన ఆత్మీయునికి జన్మించాడు. అతడు హిజ్కియా కుమారుడు. చిన్న వయసులోనే రాజుగా పరిపాలించే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. అంతేకాదు, మిగిలిన రాజులందరికంటే అధికముగా 50 సంవత్సరాలు పరిపాలించి ఆధిక్యతను అనుగ్రహించాడు. అయితే మనష్షే తన పాపాన్ని బట్టి, దేవుని దృష్టిలో తాను చేసిన నీచమైన కార్యాలను బట్టి అతడు కలిగి ఉన్న అధికారాన్ని, రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. తాను రాజు కదా, అడిగేవాడు ఎవడు అన్న విధానంలో గర్వంతో జీవించడం వలన దేవుని ఉగ్రతకు గురి కావాల్సి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకళ్ళ గర్వంతో మరి నువ్వు నడుస్తున్నాయేమో. మరి గర్వంతో నడిస్తే మరి దాని ముందు నాశనము నడుస్తుందని గుర్తుంచుకో ప్రియమైన సహోదరుడ, సహోదరి. మరి దేవుడు తన కనికరమును బట్టి ఆరోగ్యము, ఉద్యోగము మరియు గృహము, మరి లాభము, సుఖము, సౌఖ్యము, గర్భఫలము అనుగ్రహిస్తాడు. వాటిని పొందుకున్న మనము దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవిస్తే మరింతగా ఆశీర్వదించబడతాము. అలా కాకుండా మనష్షే వల్లే గర్విస్తే నష్టపోతాము, కష్టాల పాలవుతాము. ఇలా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని గర్వంతో పోగొట్టుకున్న కొందరిని చూద్దాము. సౌలు రాజ్యాన్ని కోల్పోయాను, ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు. కానీ గర్వించి దేవునికి అవిధేయుడైన సింహాసనాన్ని, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. చూడండి, బైబిల్లో 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనం తర్వాత మీరు చదువుకోండి. మీరు రెండో వ్యక్తి ఉజ్జియా ఆరోగ్యాన్ని కోల్పోయాను, యాజకులకు మాత్రమే వేయదగిన ధూపము రాజు గర్వంతో తానే వేసి కుష్ఠరోగం కొని తెచ్చుకున్నాడు. 2 దినవృత్తాంతములు 27వ అధ్యాయము 16వ వచనం నుంచి 19 వరకు. మూడవ రాజు నెబుకద్నెజరు అందాన్ని కోల్పోయాను, తాను నిర్మించిన పట్టణమును బట్టి గర్వించి సింహాసనాన్ని, ఆకారాన్ని కోల్పోయి వింత జీవిగా అడవిలో సంచరించవలసి వచ్చెను. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30 నుంచి 34 వరకు. 4వ రాజు హామాను ప్రాణాన్ని కోల్పోయాను, మొర్దెకై తనకు నమస్కారం చేయలేదని గర్వించి గర్వంతో యూదులకు హాని చేయబోవు ప్రాణాన్ని పోగొట్టుకొనెను. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. గొప్ప గొప్ప వారే గర్వించి నాశనమునకు తెచ్చుకొనిరి గనుక మనము గర్వించక దీనత్వమును ధరించి ధన్యులుగా జీవిద్దాము. నాశనమునకు ముందు గర్వము నడుచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నువ్వు ఎలా నడుస్తున్నావో ఒక్కసారి నువ్వు సరిచేసుకో దేవుని యందు నీ హృదయాన్ని. మరి ఘనతకు ముందు వినయము నడుచునంట. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.